హలో బిడ్డ ఇప్పుడు వస్తాను పండుగకు ఏం రమ్మంటే రాలే మళ్ళీ రేపు పిల్లలు 2 రోజులు ఉంటారు, మీరు కూడా ఇద్దరు రాండి, 2 రోజులు మీరు కూడా ఉండిపోతారు. ఇప్పుడు వస్తలేవు కాదు నాని, రాండి ఇద్దరు రాండి, బాగా రోజులు అవుతాను. అన్నయ్య 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 వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఓకే, తీసుకొస్తా. సుప్రీత్ సుప్రీత్ లేచి రెడీగా. హలో ఉదయ్, పండగకి వస్తా అన్నావు కదా, మీ సార్ని అడిగి ఫోన్ చేస్తా అన్నావు కదా. ఇంకా అడగలేదమ్మా, అడుగుతా. సార్ని అడిగి ఎప్పుడు వస్తావు అని చెప్పు. సరే, అడిగి చెప్తా నేను. మర్చిపోకు ఉదయ్. మర్చిపోను, అడుగుతా. పండగకు అందరు వస్తాలు, నువ్వే వస్తలేవు. నేను కూడా వస్తామ్మా, అందరు వస్తున్నారా, నేను కూడా వస్తా కదా. సరే, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్ళి అడిగి చెప్తా. సరే. సుష్టు నాని సుచి ఏనైనా నేను పోతుండేనా చింతండి. సుష్టు బాయ్ బంగారం. సుచి బాయ్. నేనేమి తొందర వస్తా, తొందర లేచి రెడీ అన్నానా. బాయ్. ఏమండి, నేను వెళ్ళేస్తా, స్కూల్కి వెళ్తున్నా. పొట్టోడికి ఇడ్లీ తినిపించాను తినడానికి, అక్కడ పెట్టేస్తాను ఇడ్లీ ఉన్న పచ్చడా. నాన్న సుష్టు సుచి బాయ్. ఇది తిన్నా, స్కూల్ లేట్ అవుతుంది, నేను పోతున్నా, బస్ టైం అవుతుంది. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. సుష్టు లేస్తలేరేం రా, బాయ్ పట్టి. నాకు కూడా రావాలనే ఉందమ్మా ఇంటికి, చాలా రోజులు అవుతుందో చెక్క. నేనేం చేయాలి చెప్పు, ఇక్కడ లీవ్ అడుగుతూ ఇవ్వ అంటున్నాడు. ఒకే రోజు ఉంది లీవ్, అది కూడా మళ్ళీ అంత దూరం వచ్చి మళ్ళీ ఆఫీస్ కోసం మళ్ళీ ట్రావెల్ చేయాలి ఒకటే రోజుకి. మనం కూడా ఎగిరిద్దాం, రేపు అన్నయ్య వేస్తాడుగా, మనం కూడా ఎగిరిద్దాం. సరే, ఓకే. హలో, నమస్తే మేడం, మేము శ్రీ చైతన్య స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. రేపటి నుండి సుప్రీత్కి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. పని ముఖ్యమే, కానీ పండుగ రోజు ఇల్లు ఖాళీగా ఉంటే అమ్మ గుండె కూడా ఖాళీగా ఉంటుంది. హైదరాబాద్ నాకు భవిష్యత్ నేర్పుతుంది, కానీ నా ఇల్లు నేనెవరో నాకు గుర్తు చేస్తుంది. హలో అమ్మా, బయలుదేరుతున్నా.
సమీరా. హాయ్ అత్తమ్మ. బాగున్నా ఎప్పుడు వచ్చినా? ఈ రోజు పొద్దున్నే. పడుకున్నారా సుచి? సుష్టు సుచి సుష్టు అంగట్టండి. ఇప్పుడే పడుకున్నావా సమీర? ఇప్పుడే పడుకుందా? ఇప్పుడే పడుకున్నా. చెప్పిందన్నా నేను. నీకు ఒక గిఫ్ట్ చేసా. ఏ గిఫ్ట్? మెల్ల పడిపో. ఏంటి నేను ఇది ఓపెన్ చేయమని. ఏమో ప్రిపేర్ చేశారు? వావ్, ఓపెన్ చేయనా? ఏందత్తమ్మ ఇంత లేట్ అయింది వాళ్ళ? రోజు ఇట్లనే అవుతుంది సమీర. నేను స్కూల్ చేంజ్ అయిపోయింది కదా, రామగుండం చేంజ్ అయింది. 3 hours జర్నీ పడుతుంది. మార్నింగ్ ఇప్పుడు 6కి వెళ్ళిపోతున్నా, పిల్లలు లేస్తలేరు. వచ్చేసరికి పడుకుంటున్నాను. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. చిన్నోడైతే బాగా మిస్ అయిపోతున్నా వాళ్ళిద్దరిని కూడా. నేను అలా చేసిందా? ఏం అల్లరి చేయలేదు. వాళ్ళిద్దరే కొట్టుకున్నారు, మళ్ళీ వండుకున్నారు. కానీ బాగా చాలాసేపు అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారట. ఆయనకేమో ఆఫీస్ వర్కే సరిపోతుంది. అయినా నేను హుజరాబాద్ స్కూల్ ట్రై చేస్తున్నా సమీర. ఈ మధ్యలో చేంజ్ అవుతుంది కావచ్చు. అయితే మొత్తం ఫుల్ హ్యాపీ. మంచిగా పిల్లలతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఎప్పుడో మార్నింగ్ వెళ్తున్నా, నైట్ వస్తున్నా. అవును, వాళ్ళు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి నేను చూస్తాను సమీర. వాళ్ళు చూడకముందే పడుకున్న సరే వెళ్ళేటప్పుడు పడుకుంటున్నారు, వచ్చేటప్పుడు పడుకుంటున్నారు. అసలు ఎప్పుడు కూడా మనం చాలా మిస్ అయిపోతున్నాం. మస్తు బాధ అనిపిస్తుంది సమీర. ఇంకెన్ని రోజుల్లో ఏందో తొందరగా చేంజ్ కావాలని కోరుకుంటున్నా. అవును అత్తమ్మ, నేను కూడా. అయితే మటుకు చాలా హ్యాపీ. అమ్మా అమ్మా అన్నయ్య వచ్చిందా? ఏమో నన్ను పెద్దవని అడుగు. మమ్మీ అన్నయ్య వచ్చిండు. ఇన్ని రోజులు లెక్క పెట్టుకున్నా కానీ వాడు ఇంట్లో ఉండేది 2 రోజులు మాత్రమే. ఏం చదువులో ఏమో. టీ తాగుతావా? తాగుతత్తమ్మ. సమీర వచ్చినట్టున్నా చూడు ఒకసారి. చూస్తత్తమ్మ. నువ్వు అనుకున్నది సాధించినావు. నీకు హుజరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏది మన చిన్న పొట్టి చెప్పాలా? మనం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తలేము. నాకు ఇక్కడికి హుజరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సమీర నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? ఆ దేవుని దేవలే నాకు హుజరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్ని రోజుల కలలో నాకు ఇది. రేపు నుంచి మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి ఆటో ఎక్కించి వెళ్ళిపోవచ్చు మంచిగా. అలా చేతులారా మనకి ఇది. అమ్మ నాకు వీళ్ళు ఒక్కరోజైనా బ్రేక్ఫాస్ట్ తినిపించావా? నా బర్త్ రోజు కూడా లేట్గా వచ్చినావు అంటుంది చిన్న పొట్టోడు. వాళ్ళైతే నాకు 3 hours జర్నీ తప్పింది. మంచిగా ఈవినింగ్ 6 వరకు పిల్లలు వచ్చేటప్పుడు నేను వచ్చేస్తా.
అవునక్క చాలా హ్యాపీ ఉంది సమీర నిజంగా. ఉదయ్తో లేచి తొందర రెడీగా, నీకు ఇష్టమైన చికెన్ బగారా రెడీ అవుతుంది, తొందర రెడీగా. పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ ఏం చేస్తున్నా కానీ పండక్కి 2 రోజులు ఇంటికి వస్తే చాలు, అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు మా అమ్మలకి.